హాయ్ ఫ్రెండ్స్, మహాభారతంలో ద్రోణుడు చాలా ఉన్నతమైన వ్యక్తి. ఇతని గురించి, ఇతని పుట్టుక గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ద్రోణుడు పాండవులకి గురువుగా ప్రసిద్ధి చెందాడు. అస్త్రశస్త్ర విద్యలో ఇతన్ని మించిన వాళ్ళు లేరు. అస్త్రశాస్త్రము, వైమానిక శాస్త్రము ఈ రెండిటికి పితామహుడైన భరద్వాజుడు ఇతనికి తండ్రి. కానీ ద్రోణుడు తల్లి కడుపులో పుట్టి పెరిగినవాడు కాదు. భరద్వాజుడు తన వీర్యాన్ని ఒక కుండలో భద్రపరిచి కొన్ని రసాయనాలు కలిపి ఆ పిండం కుండలోనే పెరిగేలాగా ప్రయోగం చేశాడు. అలా ద్రోణుడు కుండలో పుట్టాడు. ద్రోణ అంటే కుండ అని అర్థం. ఇప్పటి సైంటిఫిక్ టెక్నాలజీ ప్రకారం టెస్ట్ ట్యూబ్ క్లోనింగ్ విధానంలో ద్రోణుడు పుట్టిన దానికి దీనికి ఒకే రకంగా సంబంధం ఉంది. ఒకే విధానం, అనుసరించే విధానం. టెస్ట్ ట్యూబ్ క్లోనింగ్ విధానం అన్నా ఈ ద్రోణుడు పుట్టిన కుండలో పుట్టిన విధానమైన ఇంచుమించు ఒకేలాంటివి. సో ఫస్ట్ టెస్ట్ ట్యూబ్ బేబీ తరహాలో పుట్టినటువంటి వ్యక్తి ద్రోణుడు. వండర్ కదా. మరో మంచి కథతో మళ్ళీ ముందుకు వద్దాం.